హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడైతే ఒక మంచి వీడియోతో వచ్చేసాను. చాలా రోజులైంది కదా వీడియోస్ చేసి. సో, ఇప్పుడు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. అదేంటి అంటే సెల్ఫ్ ఐబ్రోస్ థ్రెడింగ్ అనమాట. మనం ఇంట్లోనే మనము ఎలా ఐబ్రోస్ చేసుకోవాలి. ఎప్పుడైనా సడన్‌గా మనకి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళే అవకాశం లేకుండా కూడా మనకి ఆహ్, అలాంటి టైమ్స్ కూడా మనకి వస్తుంటాయి కదా! ఎప్పుడైనా సడన్‌గా బయటికి వెళ్ళాలి. అయ్యో! చూస్తే ఐబ్రోస్ చాలా హెవీగా ఉన్నాయి. చేసుకోలేకపోతున్నాము. ఇప్పుడు పార్లర్‌కి వెళ్ళే టైం కూడా కుదరట్లేదు అని అనిపించే టైంలో ఈజీగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్‌లో మనమే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. సో, అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే దానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే ఆహ్, పౌడర్ అండి. టాల్కమ్ పౌడర్. సో, మీ ఏ పౌడర్ అయినా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అలాగే ఐబ్రోస్ థ్రెడ్. మీరు నేనే టైంలో ఐబ్రోస్ థ్రెడ్ మీకు అవైలబుల్ లేకపోతే గనక సో, మనం ఇంట్లో యూజ్ చేసే స్టిచ్చింగ్ థ్రెడ్ కూడా ఉంటుంది కదండీ! సో, అది దాంతోనైనా మీరు ట్రై చేయొచ్చు. తర్వాత మీకు వీలున్నప్పుడు ఇలాంటి థ్రెడ్ అయితే తెచ్చుకోండి. ఇది జస్ట్ రూ. 40, రూ. 50 మాత్రమే ఉంటుంది. అలాగే బ్యూటీ పార్లర్‌లో గూడా మనకి దొరుకుతుంది. అలాగే కాస్మెటిక్స్ షాప్స్‌లో గూడా మనకి అవైలబుల్‌గా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ అయితే నేను పౌడర్ అప్లై చేస్తున్నాను. అంటే పెయిన్ రాకుండా ఉండటం కోసం. సో, ఇలా ఓకే. నెక్స్ట్ ఫస్ట్ అయితే నేను ఒక 1 మీటర్‌కి ఎక్కువగానే థ్రెడ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో, దీన్ని నేను ఇది లెఫ్ట్ హ్యాండ్ అనమాట. సో, నేను సెల్ఫీ వీడియోలో చేస్తున్నాను కాబట్టి మీకు ఇది రైట్ హ్యాండ్ కనిపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు నేను ఫస్ట్ అయితే లెఫ్ట్ హ్యాండ్‌లో సెకండ్ ఫింగర్‌కి ఇలా వన్ సైడ్ అయితే మనం థ్రెడ్ అనేది చుట్టుకోవాలండి. అలాగే ఇంకొక సైడ్ ఉంటుంది కదా! అది మన బొటన వేళ్ళకి చుట్టేసుకోవాలి అనమాట. ఇలా చుట్టుకున్నాక మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజ్ వరకు కావాలన్నది ఇలా అడ్జస్ట్ చేసుకొని, ఇప్పుడు మీరు ఇలా కింద నుంచి పైకి ఒక 5-8 టైమ్స్ అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8 టైమ్స్ ఇలా తీసుకొని, సో, మీకు ఎంతవరకు కావాలనేది జస్ట్ ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారా? రైట్ సైడ్‌లో మీకు హెయిర్ అనేది ఉంటుంది. సో, మీరు లెఫ్ట్ హ్యాండ్‌తోని ఇలా అనేటప్పటికి హెయిర్ అనేది కట్ అవుతుందనమాట. ఫస్ట్ అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒకవేళ టైట్‌గా ఉన్నట్టు అనిపిస్తే గనక మనం ఫింగర్స్‌కి థ్రెడ్ అనేది చుట్టి పెట్టుకున్నాం కాబట్టి అది లూజ్ అనేది చేసుకోవచ్చు. అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చనమాట. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు వేరే వాళ్ళ పైనైనా మనం ట్రై చేయొచ్చండి. లేదు అనుకుంటే మనం కింద కూర్చొని కాళ్ళ పైన మనము ట్రై చేయొచ్చు. మనం 2 డేస్ అలా ప్రాక్టీస్ చేసాము అంటే ఈజీగా మనమైతే వేరే వాళ్ళకి చేయొచ్చు. ఇంకా మనది మనం కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూస్తున్నారా? ఇలా పెట్టేసి సో, అది రైట్ హ్యాండ్‌లో సైడ్ అది హెయిర్ అనేది ఉంటుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్‌తోని ఈ ఫింగర్స్‌తోని మనం ఇలా జరిపేటప్పటికి అది హెయిర్ అనేది కట్ అవుతుందనమాట. ఫస్ట్ అనేది ఎప్పుడు కూడా మనం కిందనే అడ్జస్ట్ చేసుకోవాలండి. కిందనే మనం తీసేసుకోవాలి హెయిర్ అనేది. కింద హెయిర్ తీస్తేనే మనకి షేప్ అనేది కనిపిస్తుందనమాట. తర్వాత లాస్ట్‌లో మనం పైన తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూస్తున్నారా? ఇది రైట్ హ్యాండ్ ఉంది కదా! దీంట్లో మనకి హెయిర్ అనేది ఉంటుందనమాట. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్‌ని మనం ఇలా జరిపేటప్పుడు హెయిర్ అనేది కట్ అవుతుంది. సో, మనం చూసుకొని చేసుకోవడమే. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియోస్ పెట్టేటప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూసారా? ఐబ్రో షేప్ అయితే నాకు కనిపిస్తుంది. ఎప్పుడు కూడా నేనే చేసుకుంటానండి. స్టార్టింగ్‌లో నేను నేర్చుకోలేనప్పుడు బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాను ఒక 2, 3 టైమ్స్. తర్వాత నేర్చుకున్న తర్వాత నుంచి నేనే చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా నా ఫ్రెండ్స్ ఎవరికైనా చేయమంటే కూడా చేస్తూ ఉంటాను. సో, చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయండి ఐబ్రోస్. ఒక్కొక్కరికి చాలా థిక్‌గా ఉంటాయి. చాలా హెవీగా ఉంటాయి. ఇంకా చాలామందికి చాలా హెయిర్ అనేది కనిపించినట్టు ఉంటుందన్నమాట. వాళ్ళు పెన్సిల్స్‌తోని, కాటుకతోని కవర్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి మంచి టిప్ చెప్తానండి. ఆముదం ఉంటుంది కదా! క్యాస్టర్ ఆయిల్.
సో దాన్ని మీరు ఫింగర్లో టచ్ చేసి మీ ఐబ్రోస్కి నైట్ పడుకునే ముందు ఒక 5 మినిట్స్ మసాజ్ అనేది చేయండి. సో ఇలా మీరు చేస్తూ ఉంటే మీకు ఐబ్రోస్ అనేది థిక్గా రావడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ నేను చిన్న సిజర్ అనేది తీసుకొని ఇలా పైన కట్ చేసేసుకోవాలండి. చిన్న కోమ్ టైప్ కూడా ఉంటాయి కదా, సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు నా దగ్గర లేదు. సో అలాగా మనం దాంతో కూడా మనం కోమ్ చేసేసుకొని అలా పైన ఉన్న హెయిర్ అంతా మనం కట్ చేసేసుకోవచ్చు లెవెల్గా. ఎప్పుడు కూడా మన ఐబ్రోస్కి ఇటు సైడ్ నుంచి కట్ చేయాలండి. ఇలా అన్నమాట. ఇలా కట్ చేస్తే మన ఐబ్రోస్ మంచి షేప్లో ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఆల్రెడీ ఒక ఐబ్రోస్ అయితే అయిపోయింది. ఇంకో ఐబ్రో కూడా చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇంకో ఐబ్రో కూడా ఇలాగే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చండి. చాలామంది అనుకుంటారు, అబ్బా మాకు రాదు, చాలాసార్లు ట్రై చేసాము రావట్లేదు అని చెప్పేసి. మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఈజీగా మీకు మీరే నేర్చుకోవచ్చు, మీకు మీరే చేసేసుకోవచ్చు. అప్పుడు సడన్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా మీకు యూజ్ అవుతుంది, లేదంటే ఇంట్లో ఎవరికైనా చేయడానికైనా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొకరికి ఎలా చేయాలి, మన ఆపోజిట్ పర్సన్కి మనం ఎలా చేయాలి అన్నది కూడా నేర్పిస్తాను. అప్పుడు ఇంట్లో కానీ వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ చేయడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఇలానే ఫోర్ హెడ్కి, అప్పర్ లిప్కి కూడా ఈజీగా చేయొచ్చండి. ఇంకా మనం ఫేస్ థ్రెడ్డింగ్ కూడా చేసుకోవచ్చు. చాలామంది ఫేస్ థ్రెడ్డింగ్ కూడా చేస్తారు. చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా మన ఫేస్ పైన, సో ఆ హెయిర్ రిమూవ్ చేయడానికి వ్యాక్సింగ్ చేస్తారు, అలాగే థ్రెడ్డింగ్ కూడా చేస్తారు. కానీ ఫేస్కి అయితే స్కిన్ అయితే ర్యాషెస్ వచ్చేస్తాయండి, అలాగే రెడ్గా అయిపోతుంది. సో అది ఒకసారి మీరు చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళ అయితే మాత్రం ఇంకా అవాయిడ్ చేయడం బెస్ట్. ఓన్లీ ఐబ్రోస్ చేసుకుని అప్పర్ లిప్ ఇంకా ఫోర్ హెడ్ చేసుకుంటే బెస్ట్. అలాంటి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే లిప్ చేసేటప్పుడు మీకు పెయిన్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. అప్పుడు మీరు పౌడర్ అనేది ఇంకొంచెం ఎక్కువగా అప్లై చేసుకొని అప్పుడు మీరు టైట్గా పెట్టుకోవాలండి. అప్పర్ లిప్ మాత్రం ఇలా టైట్గా పెట్టుకొని మీరు చేయాలన్నమాట. అక్కడ స్కిన్ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి పెయిన్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. సో అందుకని పౌడర్ కొంచెం ఎక్కువగా అప్లై చేసేసి టైట్గా పెట్టి ఇలా చేసేసుకోవడమే, ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. థ్రెడ్డింగ్ కానివ్వండి, ఇంకా మీరు అప్పర్ లిప్ కానివ్వండి చేసిన తర్వాత మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేసుకోండి. ఒకవేళ మాయిశ్చరైజర్ లేదు అనుకుంటే అలోవెరా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అలోవెరా లేదు అంటే ఇంట్లో మనం పెంచుతూ ఉంటాం కదా ప్లాంట్, సో అలాంటిదైనా మీరు తీసుకొని అప్లై చేసేసుకోవచ్చు అండి. చల్లగా ఉంటుంది, ఇంకా ఆ రెడ్నెస్ ఏమైనా ఉంటే కనుక తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే ఫోర్ హెడ్కి చేసి చూపిస్తున్నాను చూడండి. అలాగే మిడిల్లో కూడా హెయిర్ ఏమైనా ఉంటే ఇలా క్రాస్గా పెట్టి కట్ చేయాలి. ఇలా కింద ముక్కు దగ్గర అలా ఉంటే కూడా మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా కదా. ఒక 2-3 డేస్ మీరు ప్రాక్టీస్ చేశారు అంటే కూడా ఈజీగా మీకు వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారా, రెండు కూడా ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా అయిపోయింది కదా. మీరు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదండి. చాలా ఈజీగా ఇంట్లోనే మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం కాదు, ఇంకా మన పక్క వాళ్ళకి కూడా ఈజీగా, మన సిస్టర్స్ వాళ్ళకి, మదర్కి అలా ఈజీగా మనం చేసేయచ్చు అనమాట అప్పటికప్పుడు. సో ఈ థ్రెడ్ అయితే మీరు తీసుకోండి. 40 రూపీస్, 50 రూపీస్ అయితే ఉంటుంది. మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. అలాగే కాస్మెటిక్ షాపుల్లో కూడా ఉంటుంది. కొంతమంది బ్యూటీ పార్లర్స్లో కూడా అడిగితే ఇస్తారు. 40 రూపీస్, 50 రూపీస్ ఉంటుంది. సో మీరు ఇది తెచ్చుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకవేళ ప్రాక్టీస్ చేయడానికి ఇది అవసరం లేదు అనుకుంటే ఇంట్లో థ్రెడ్తో చేసుకోవచ్చు. ఇంట్లో కదండి ఐబ్రోస్ నేను ఎలా చేసుకున్నాను, ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా అయితే అయిపోయింది కదా. జస్ట్ ఒక 5 నుంచి ఒక 10 మినిట్స్ లోపు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. కాకపోతే ఒక 2-3 డేస్ అనేది ప్రాక్టీస్ కంపల్సరీ అవసరం అండి. మీ నార్మల్ థ్రెడ్ చెప్పాను కదా, స్టిచ్చింగ్ చేసుకునే థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు అంటే ఈ థ్రెడ్ తెప్పించుకొనైనా మీరైతే ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేశారంటే మీకు మీరే
ఐబ్రోస్ అనేది చేసేసుకోవచ్చు. పార్లర్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు మనకి చేస్తారు, వెయిట్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఎప్పుడైనా సరే మన పని మనం చేసుకునేటట్టే ఉండాలి. అప్పుడే బావుంటుంది గదా! మనకి నచ్చినప్పుడు చేసుకోవచ్చు. మనకి వీలైనప్పుడు చేసుకోవచ్చు. సో, ఒకళ్ళ పైన ఏది కూడా ఆధారపడకూడదు. నాకు తెలిసి ఏదైనా సరే మనకి వచ్చుండాలి. మనకు మనం చేసుకునేటట్టు ఉండాలి. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. చూసేయండి. ఎలా వచ్చింది ఏంటి అన్నది. చూసారా? ఎంత నీట్‌గా వచ్చిందో గదా! సో, ఇంత ఈజీగా మీరు గూడా చేసేసుకోవచ్చు. ఒక 2 డేస్ అలా ప్రాక్టీస్ చేశారు అంటే చేసేసుకోవచ్చనమాట. నెక్స్ట్ థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేయాలండి. సో, నేనైతే మామా ఎర్త్ వాళ్ళది బేబీస్‌ది సాఫ్ట్ క్రీమ్ అనమాట ఇది. నేను ఇది అప్లై చేస్తున్నాను. ఏదైనా మాయిశ్చరైజర్ లేదంటే ఏదైనా క్రీమ్ అప్లై చేసుకోవచ్చు మీరు. జస్ట్ ఇలాగా 2 ఫింగర్స్‌తోని జస్ట్ ఇలా అప్లై చేసేసి ఇలా మసాజ్ చేసుకోండి. జస్ట్ 2 మినిట్స్ ఇలా 2 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకున్నారు అంటే సో, మంచిగా సెట్ అయిపోతుంది. సో, మీకు పెయిన్ అనేది ఇచ్చింగ్ అనేది, రెడ్‌నెస్ అనేది రాకుండా ఉంటుందనమాట. ఒకవేళ వచ్చినా గూడా తొందరగా తగ్గిపోతుంది. ఓకే. సో, ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, అయితే నా ఐబ్రోస్ అయితే చూసారా సెల్ఫ్ థ్రెడింగ్ ఎంత ఈజీగా, ఎంత సింపుల్‌గా చేసేసుకోవచ్చో. అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది నాకు చెప్పినట్టయితే నేను అలాగే మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి చూస్తాను. ఓకేనా? అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.